అండి, ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను జాంకాయతో పచ్చడి చేస్తున్నాను, చూడండి. జాంకాయ అండి, ఇది కందిపప్పు, ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, పాత చింతపండు అండి. పాత చింతపండు చాలా మంచిది కదా, అందుకని పాత చింతపండు వాడుతున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, చూసారు కదా. 2 స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. కందిపప్పు వేసుకుంటున్నాను. లైట్గా కందిపప్పు వేగిందండి. అందులో జాంకాయ ముక్కలు, అల్లము, వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసానండి. వేపుతున్నాను. జీలకర్ర, ధనియాలు, పసుపు, ఉప్పు, చింతపండు 3 వేస్తున్నానండి. మీరు ఇప్పుడు కొంచెం వాటర్ వేయాలండి. కొంచెం హైలో పెట్టి వాటర్ అంతా డ్రై అయిపోయినాక మిక్సీ పట్టిద్దాం. చూసారా, మీ ఇంట్లో ఎవరైనా జాంకాయ నచ్చని వాళ్ళు ఉంటే ఇలా తయారు చేసి పెట్టండి. అసలు జాంకాయ కలిపామో లేదో వాళ్ళకి తెలియదు. డ్రై అయిపోయింది వాటర్ అంతా. కొంతసేపు చల్లారబెట్టుకుందామండి. చల్లారబెట్టుకొని మిక్సీ పట్టుకుందాం. చల్లారిందండి, ఇప్పుడు మిక్సీ చేసుకుంటానండి. హాయ్ అండి, ఇదిగొట్టండి అయిపోయింది. చట్నీ కిందైనా వాడుకోవచ్చు, రైస్తో కూడా చాలా బాగుంటుందండి. చూసారా, గోవా పచ్చడి ఎవ్వరికీ తెలియదండి. ఇది టేస్ట్ చేస్తే అసలు ఇందులో జాంకాయ కలిపామని ఎవ్వరికీ తెలియదు. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ గోవా పచ్చడి అండి. అండ్ కాకరకాయ ఫ్రై చేస్తానండి. మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.